Good evening, money persons. Welcome to Daily Money Show number 766, powered by Dito, which is a spam-free insurance advisory platform. Ee roju Daily Money Show lo market lo important updates annitli kuda one by one quick ga discuss chesaddam. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో మన మార్కెట్లో చాలా వాలటిలిటీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 408 పాయింట్స్ పెరిగి 74,085 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 117 పాయింట్స్ పెరిగి 22,474 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.70% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.97% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.81% పెరిగింది. ఈ రోజు చివరికి మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయినా కూడా మీలో చాలా మంది పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అయి ఉండొచ్చు. దానికి రీజన్ చాలా వరకు రీటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉంటాయి కదా. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ప్రెషర్ కనపడింది. అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే ప్రెషర్ లోనే ఉన్నాయి. దీంతో మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయినా కూడా మనలోని చాలా మంది పోర్ట్ఫోలియోస్ అయితే ఈ రోజు నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. ఈవెన్ ఈ రోజనే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు చూసినట్లయితే మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినా ఆర్ మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని మనం పెద్దగా పాజిటివ్ మూమెంటం కనబడట్లేదు. దానికి రీజన్ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి బాగా పెరిగిపోవడంతో వాల్యుయేషన్స్ అయితే బాగా స్ట్రెచ్ అయిపోయాయి. ఎప్పుడైతే వాల్యుయేషన్స్ ఇంతలా స్ట్రెచ్ అయిపోయాయో దాంతోనే మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ప్రాఫిట్ బుకింగ్ అన్నది చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి కదా. ఈ టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలంటే మీరు హోల్డ్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఒకవేళ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అనుకోండి, మనం ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇంకొంచెం కరెక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి మంచి ప్రైస్ లోని బై చేసేటువంటి ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా మీరు ప్రీవియస్ ర్యాలీలోని ఏవైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మీ వాచ్ లిస్ట్ లో ఉండి బాగా పెరిగిపోయాయని చెప్పి కొనకుండా మిస్ అయ్యి ఉంటారో వాటిని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ఉంచినట్లయితే మరికొంత కరెక్ట్ అయ్యాయి అనుకోండి, ఆ స్టాక్స్ ని మనం మంచి ప్రైస్ లోని బై చేసేటువంటి ఆపర్చునిటీ అన్నది దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా ఇటువంటి టైంలో మనం ఎలాంటి సెక్టర్స్ ని ఫోకస్ చేయాలంటే రీసెంట్ మార్కెట్ ర్యాలీలోని మార్కెట్ ఇగ్నోర్ చేసినటువంటి సెక్టర్స్ అండ్ థీమ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మీద మనం ఫోకస్ చేసినట్లయితే మనకు అక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఎక్కువ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ ర్యాలీలోని బ్యాంకింగ్ సెక్టర్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. స్టిల్ బ్యాంకింగ్ సెక్టర్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే దొరుకుతున్నది. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలోని బ్యాంకింగ్ సెక్టర్ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే ఆపర్చునిటీ కనబడుతుంది. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ తో పాటుగా బ్రాండెడ్ జనరిక్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాండెడ్ జనరిక్ ఫార్మా కంపెనీస్ కూడా ప్రీవియస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. అండ్ స్టిల్ ఈ సెక్టర్ లో అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతున్నటువంటి మంచి కంపెనీస్ ని చూసి మనం గనక సెలెక్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ర్యాలీలోని ఇవి కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ బ్రాండెడ్ జనరిక్ ఫార్మా కంపెనీస్ లో కూడా ఆపర్చునిటీ కనిపిస్తుంది. అండ్ వీటితో పాటుగా గ్లోబల్ ఇష్యూస్ తోని ఐటీ కంపెనీస్ లో కూడా అంత ఎక్కువగా ర్యాలీ కనపడలేదు కాబట్టి ఐటీ సెక్టర్ ని కూడా మన వాచ్ లిస్ట్ లోని యాడ్ చేసుకుని ఉంచుకోవడం అన్నది బెటర్. సో ఈ ఫాల్ లోని ఇటువంటి సెక్టర్ లో ఉన్నటువంటి మంచి కంపెనీస్ ని పిక్ చేసుకుని మన వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకున్నట్లయితే మరి కొంతగాని కరెక్ట్ అయ్యాయి అనుకోండి, మనకి మంచి ప్రైస్ లోని బై చేసేటువంటి ఆపర్చునిటీ దొరుకుతుంది. నెక్స్ట్ ఆర్బీఐ అయితే ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్బీఐ కంప్లైన్సెస్ ఫాలో అవట్లేనటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పైన అయితే ఆర్బీఐ స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. రీసెంట్ గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత ఈ వీక్ లోని ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళ గోల్డ్ లోన్స్ పైన కూడా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించింది కదా. దాని గురించి నిన్న మన డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. దాంతో నిన్న ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా ఈ ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ దగ్గర నుంచి ఇంకొక ఇంపార్టెంట్ సర్క్యులర్ వచ్చింది. జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఆర్బీఐ యొక్క కంప్లైన్సెస్ సరిగ్గా ఫాలో అవట్లేదని గుర్తించడంతో అండ్ వీళ్ళు ఐపీఓస్ అండ్ డిబెంచర్ సబ్స్క్రిప్షన్ అగైనిస్ట్ గా లోన్స్ ఏవైతే ఇష్యూ చేస్తుంటారో వాటిని వెంటనే ఆఫ్ చేయాలని చెప్పి ఆర్బీఐ వీళ్ళపైన రిస్ట్రిక్షన్స్ విధించింది. కాకపోతే ప్రీవియస్ గా ఆల్రెడీ లోన్స్ ఎవరికైతే ఇష్యూ చేస్తుంటారో ఆ లోన్ కలెక్షన్ ప్రాసెస్ అది కంటిన్యూ చేయొచ్చని, బట్ కొత్తగా మాత్రం వీళ్ళు లోన్స్ అవి ఇష్యూ చేయకూడదని వీళ్ళపైన రిస్ట్రిక్షన్స్ విధించారు. దీనికి ఆర్బీఐ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే రీసెంట్ గా ఆర్బీఐ వీళ్ళపైన కండక్ట్ చేసినటువంటి రివ్యూలోని వీళ్ళు వేరియస్ ఐపీఓస్ అండ్ ఎన్సీడీ ఆఫరింగ్స్ లోని వీళ్ళకున్నటువంటి గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ కి బెనిఫిట్ కలిగేలాగా కంపెనీ అయితే లోన్స్ ఇష్యూ చేస్తున్నట్టుగా ఆర్బీఐ అబ్జర్వ్ చేసిందని, దాంతోనే వీళ్ళపైన ఈ యాక్షన్ తీసుకున్నట్లుగా ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా జేఎం ఫైనాన్షియల్ స్టాక్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది. అండ్ ఈ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు సెకండ్ హాఫ్ లో దీని రిలేటెడ్ గా రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే కొంత రికవరీ చూసాం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళపైన ఆర్బీఐ శాంక్షన్స్ విధించిందని అండ్ ఐపీఓ ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా వీళ్ళైతే ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కరెక్ట్ గానే ఫాలో అవుతున్నాం, ఎటువంటి రెగ్యులేషన్స్ ని కూడా వైలేట్ చేయలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఐపీఓ ఫైనాన్సింగ్ ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 9 months లోని వీళ్ళు దగ్గరగా 7 crores వరకు కూడా బిజినెస్ చేశారని, సో ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్నటువంటి
తీసుకున్నటువంటి ఈ స్టెప్స్ ద్వారా వీళ్ళపైన పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే కొంత రికవరీ చూసాం. బట్ కానీ వీళ్ళ కంప్లైన్సెస్ అవి ఏవైతే సరిగ్గా ఫాలో అవ్వలేదని చెప్పి ఆర్బీఐ చెప్తుందో అదైతే కంపెనీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఆర్బీఐ అయితే ఫుల్ యాక్షన్ మోడ్ లోనే కనపడుతుంది. ఏవైతే ఎన్బిఎఫ్సిస్ అండ్ అలాగే ఫిన్టెక్ కంపెనీస్ ఆర్బీఐ కంప్లైన్సెస్ సరిగ్గా ఫాలో అవ్వలేదో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడమే కాదు, వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి ఇప్పుడు వీళ్ళపై తీసుకున్నటువంటి యాక్షన్స్ ని బట్టి అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా ఆర్బీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ నే పంపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆర్బీఐ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది ఫైనాన్షియల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఏమైనా తప్పులు జరిగి అవి కొంచెం లేట్ గా బయటకు వచ్చాయి అనుకోండి, ఆ టైంలోని కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రీవియస్ గా మనం డిహెచ్ఎఫ్ఎల్ కేసులో చూసాం అండ్ అలాగే ఎస్ బ్యాంక్ కేసులో కూడా చూసాం. అంత ఇష్యూ రాకముందే ఇప్పుడు ఆర్బీఐ ఇటువంటి స్టెప్స్ తీసుకుని వీళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది కదా, దానివల్ల ఫైనాన్షియల్ ఇండస్ట్రీకి అది పాజిటివే కానున్నది. నెక్స్ట్ రెడ్ సీ లో జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి మీలో చాలా మందికి ఐడియా ఉన్నది కదా. ఇజ్రాయెల్ గాజా మధ్యన యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్ గాజా పైన చేస్తున్నటువంటి అటాక్స్ ని ఆపేయాలని చెప్పి ఇరాన్ బ్యాక్డ్ హౌతీస్ ఎప్పటి నుంచో రెడ్ సీ లో వెళ్లేటువంటి షిప్స్ పైన అటాక్స్ చేస్తున్నారు. ఈ అటాక్స్ ని అడ్డుకోవడానికి యుఎస్, యూకే అండ్ అలాగే యూరోప్ కంట్రీస్ యొక్క డిఫెన్స్ ఈ హౌతీస్ తోని ఫైట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఈ ఫైట్ అయితే చాలా రోజుల నుంచి కొనసాగుతున్నది. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ రెడ్ సీ లో ఉండేటువంటి అండర్ వాటర్ డేటా కేబుల్స్ ఏవైతే ఉంటాయో టోటల్ గా ఇందులో 15 కేబుల్స్ ఉన్నాయంట. వాటిలో 4 కేబుల్స్ కట్ అయినట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. వీటిలో ఎఫెక్ట్ అయినటువంటి కేబుల్స్ ఏషియా, ఆఫ్రికా అండ్ యూరోప్ ఇండియా గేట్వే అండ్ సీకామ్ అండ్ టీజియన్ గల్ఫ్ కేబుల్స్ ఎఫెక్ట్ అయినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ కేబుల్స్ ద్వారా యూరోప్ అండ్ ఏషియా మధ్యన దగ్గరగా 25% ఆఫ్ ది ట్రాఫిక్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ కేబుల్స్ కట్ అవడం వల్ల ఇంటర్నెట్ డిస్రప్షన్ జరిగేటువంటి ప్రమాదం ఉండడంతో ఈ ట్రాఫిక్ ని రీరూట్ చేయడానికి అని చెప్పి వేరియస్ మెజర్స్ తీసుకున్నట్లుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ వీటిలోని సీకామ్, టీజియన్ గల్ఫ్ లైన్ ఏదైతే ఉన్నదో దీన్ని టాటా కమ్యూనికేషన్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఇష్యూని అడ్రస్ చేసేందుకు గాను టాటా కమ్యూనికేషన్ వాళ్ళు అయితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ఈ ట్రాఫిక్ ని రీరూట్ చేసినట్లుగా కామెంట్ చేయడం జరిగింది. ఈ కేబుల్స్ కనుక మరికొంత ఎఫెక్ట్ అయినట్లయితే ఈ రీజన్స్ మధ్యన ఇంటర్నెట్ డిస్రప్షన్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. ప్రస్తుతానికైతే ఇటువంటి అవకాశం లేకుండా కంపెనీస్ అన్ని అయితే స్టెప్స్ తీసుకుంటున్నాయని, ఇంకా వేరియస్ కంపెనీస్ అయితే ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఇప్పటికి రెస్పాండ్ అవ్వాలని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ రెడ్ సీ లో కనుక ఈ ఇష్యూ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయినట్లయితే మన లాజిస్టిక్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో పాటుగా ఈ కేబుల్స్ పైన వాళ్ళు మళ్ళీ అటాక్స్ అవి చేసి కేబుల్స్ కట్ చేయడం లాంటివి చేసినట్లయితే వేరియస్ బిజినెస్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయినటువంటి మహానగర్ గ్యాస్ లిమిటెడ్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ ఈ మహానగర్ గ్యాస్ వాళ్ళకి ముంబై రీజియన్ లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది ఎండ్ అయిపోయిందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ముంబై రీజియన్ లో ఉన్నటువంటి ఈ ఎక్స్క్లూజివ్ పీరియడ్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు ముంబై రీజియన్ లో ఈ మోనోపోలీ స్టేటస్ ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. బికాస్ వేరియస్ కంపెనీస్ ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి కాంపిటీషన్ పెరగడమే కాకుండా ప్రైసెస్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది మహానగర్ గ్యాస్ లిమిటెడ్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మహానగర్ గ్యాస్ స్టాక్ లో మనం అంత ప్రెషర్ చూసాం. అండ్ దీంతో పాటుగా రీసెంట్ గా మన ఆయిల్ మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు కూడా గ్యాస్ సెక్టర్ రిఫార్మ్ బెనిఫిట్స్ రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ గ్యాస్ సెక్టర్ లోని రిఫార్మ్ బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో అది ఎండ్ యూజర్ కి కరెక్ట్ గా రీచ్ అవ్వట్లేదని, దానికి రీజన్ ఏంటంటే హౌస్ హోల్డ్స్ అండ్ వెహికల్స్ రిలేటెడ్ గా సప్లై చేసేటువంటి డొమెస్టిక్ గ్యాస్ ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి చీప్ గా వస్తూ వాటి ట్యాక్స్ పైన కూడా రిబేట్ ఉన్నా కూడా ఆ బెనిఫిట్స్ ని వీళ్ళు ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయట్లేదని, దానివల్ల ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా హౌస్ హోల్డ్స్ కి పైప్డ్ నేచురల్ గ్యాస్ ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నా కూడా వీళ్ళ ప్రాఫిట్స్ కోసం అని చెప్పి వీళ్ళు సిఎన్జి సెగ్మెంట్ సైడే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ రావడం అండ్ ఇప్పుడు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ ఈ ఎక్స్క్లూజివిటీని వీళ్ళకి తీసేయడం అన్నది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్. దాంతోనే మనకి ఈరోజు సెషన్ లో మహానగర్ గ్యాస్ లిమిటెడ్ స్టాక్ లోనే అంత ప్రెషర్ కనపడింది. ఈవెన్ మహానగర్ గ్యాస్ తో పాటుగా ఇంద్రప్రస్థ గ్యాస్ స్టాక్ లో కూడా ఈ రోజు సెషన్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వారి రెన్యూబుల్ ఎనర్జీ అండ్ టెక్నాలజీస్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ వారి రెన్యూబుల్స్ అండ్ టెక్నాలజీస్ యొక్క 1 షేర్ ఉంటుందో అవి 5 షేర్స్ గా మారబోతున్నాయి. నౌ ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు మార్చ్ 16th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మార్చ్ 16th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డ్ డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో వారి రెన్యూబుల్ టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ టోరెంట్ ఫార్మా వాళ్ళకి గుజరాత్ లో ఉన్నటువంటి ఓరల్ ఆంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఈ డిసెంబర్ 5th నుంచి డిసెంబర్ 11th మధ్యన ప్రీ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ క్లోజ్ అవడంతో ఇప్పుడు యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఈఐఆర్ రిపోర్ట్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీంతో ఇన్స్పెక్షన్ అయితే క్లోజ్ అయింది. సో యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి అది టోరెంట్ ఫార్మా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇండియా బుల్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో నాసిక్ లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ లో 2500 ఎకర్స్ ల్యాండ్ ని డెవలప్ చేసేందుకు గాను 2007 లోని వీళ్ళు లీజ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. కాకపోతే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ లోని వీళ్ళు ఏవైతే డెవలప్మెంట్స్ చేస్తా అన్నారో అవి కరెక్ట్ గా చేయట్లేదని చెప్పి ఇప్పుడు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ లీజ్ అగ్రిమెంట్ ని టర్మినేట్ చేసి ఈ వెకేట్ నోటీస్ వచ్చినటువంటి 1 month లోనే వీళ్ళు ల్యాండ్ ని వెకేట్ చేయాలని చెప్పి వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ ల్యాండ్ ని వెకేట్ చేయాలని చెప్పి వీళ్ళకి నోటీస్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ స్టాక్ లో మనకి అంత ప్రెషర్ కనపడింది. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ వెకేట్ నోటీస్ ఏదైతే వచ్చిందో ఇది అన్లాఫుల్ అని అండ్ దీని రిలేటెడ్ గా లీగల్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కంపెనీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లీగల్లీ వీళ్ళైతే అప్రోచ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఫైనల్ ఏమవుతుందన్నది చెప్పాలి. ప్రెసెంట్ అయితే వీళ్ళు వెకేట్ చేయమన్నారు కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ స్పేస్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ లోని వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి సెంటమ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి స్పేస్ బేస్డ్ ఈడబ్ల్యూ పేలోడ్స్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 187 crores అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 16 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. కొత్తగా వీళ్ళకి ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెవెల్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోకి కిచెన్ అప్లయన్సెస్ ప్రొడక్ట్స్ ని కూడా యాడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కిచెన్ అప్లయన్సెస్ ప్రొడక్ట్స్ ని యాడ్ చేయడం ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ స్మాల్ అప్లయన్సెస్ బిజినెస్ కి అయితే చాలా బెనిఫిట్ అవుతుందని అండ్ ఈ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసిన 3 years లోనే వీళ్ళు టాప్ 3 మార్కెట్ ప్లేయర్ గా అవ్వాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ టోటల్ ఈ కిచెన్ అప్లయన్సెస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వీళ్ళు అవుట్ సోర్స్ చేసుకోబోతున్నారు అండ్ ఈ ప్రొడక్ట్స్ ని వీళ్ళు May 2024 లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో కొత్తగా వీళ్ళు ఈ ప్రొడక్ట్ ని ఏవైతే లాంచ్ చేయబోతున్నారో వాటికి మార్కెట్ లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అండ్ అలాగే మార్కెట్ షేర్ వీళ్ళు ఎలా గెయిన్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ వాడే అందరికీ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు మనం ఏదైనా బ్యాంక్ నుంచి ఆ కార్డ్ ఇష్యూర్ దగ్గర నుంచి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ తీసుకున్నట్లయితే వాళ్ళ కార్డుతోని వాళ్ళు ఏ నెట్వర్క్ తో అయితే టైఅప్ అయి ఉంటారో ఆ నెట్వర్క్ కార్డ్స్ ని మనకి ప్రొవైడ్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే ఏదైనా ఒక బ్యాంక్ వీసా ఆర్ మాస్టర్ కార్డ్ నెట్వర్క్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళు వీసా నెట్వర్క్ కార్డ్ గానీ మాస్టర్ నెట్వర్క్ కార్డ్ గానీ మనకి ఇన్నాళ్ళు ఇష్యూ చేసేవారు. బట్ ఇకపై నుంచి ఈ కార్డ్ ఇష్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా ఒక్క నెట్వర్క్ కి సంబంధించినటువంటి కార్డ్స్ ని ప్రొవైడ్ చేయకూడదని ఆ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కస్టమరే సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆర్బీఐ రూల్ పాస్ చేయడం జరిగింది. దీనివల్ల కస్టమర్స్ కి మంచి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. నెట్వర్క్స్ లైక్ వీసా, మాస్టర్, అమెరికన్ ఎక్స్ప్రెస్, రూపే ఇటువంటి నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని మనకి కొన్ని నెట్వర్క్స్ లోని మంచి ఆఫర్స్ ఉండొచ్చు. కానీ మనకి ఇన్నాళ్ళు కార్డ్ ఇష్యూర్ ఏదైతే నెట్వర్క్ ఇచ్చారో దాన్నే మనం చూస్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పటి నుంచి మనం నెట్వర్క్ ని చూస్ చేసుకునేటువంటి ఆప్షన్ మన దగ్గరే ఉన్నట్లయితే మనకి వేటి ద్వారా అయితే ఎక్కువ బెనిఫిట్ కలుగుతుందో అటువంటి నెట్వర్క్ నే మనం చూస్ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. సో ఇది డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళకి చాలా బెనిఫిట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని కంప్లైన్సెస్ కూడా ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ లోని ఎవరైతే అప్ టు 10 lakh యాక్టివ్ కార్డ్స్ ని ఇష్యూ చేస్తుంటారో అటువంటి క్రెడిట్ కార్డ్ ఇష్యూర్స్ కి మాత్రం ఈ రూల్ వర్తించదు. ఇక్కడ మీలో కొంతమందికి మరొక డౌట్ కూడా రావచ్చు, కొత్తగా కార్డ్ తీసుకున్న వాళ్ళైతే ఈ నెట్వర్క్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ పరిస్థితి ఏంటని. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా వాళ్ళ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయి కార్డ్ రెన్యూ చేసుకుంటారు కదా, ఆ కార్డ్ రెన్యూ చేసుకునేటువంటి టైంలోని నెట్వర్క్ ని చూస్ చేసుకునేటువంటి ఆప్షన్ వాళ్ళకి కల్పించాలని చెప్పి ఆర్బీఐ రూల్ పాస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఎగ్జిస్టింగ్ కార్డ్ యూజర్స్ కి అండ్ అలాగే కొత్తగా కార్డ్ తీసుకునే వాళ్ళకి కూడా బెనిఫిట్ కానుంది. అండ్ ఈ రూల్ 2024 September 6th నుంచి అమల్లోకి రాబోతుంది. నెక్స్ట్ రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు ప్రీవియస్ గా 2:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రమా స్టీల్ ట్యూబ్స్ ఒక 1 stock ఉంటుందో వాళ్ళకి 2 stocks బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు March 19th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే March 19th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ రమా స్టీల్ ట్యూబ్ స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ దీంతో పాటుగా
గా వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ కూడా వచ్చింది. ఈ రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు హ్యాగర్ మెగా మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 50% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ స్టేక్ ని సెల్ చేయడానికి అని చెప్పి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ స్టేక్ సేల్ అన్నది 3 months పీరియడ్ లో కంప్లీట్ అవుతుందని అండ్ ఇనిషియల్ గా వీళ్ళు ఈ కంపెనీలోని 31.2% స్టేక్ ని 5 crores కి సెల్ చేస్తున్నట్లుగా అండ్ బ్యాలెన్స్ 18.8% స్టేక్ ని ఫర్దర్ గా సెల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని ఫిక్స్ చేయడంతో పాటుగా ఈ స్టేక్ సేల్ ద్వారా రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళకి క్యాష్ రాబోతుందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రమా స్టీల్ ట్యూబ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హికాల్ రిలేటెడ్ గా 2022లోని ఒక ఇష్యూ జరిగింది. సూరత్ లోని ఈ హికాల్ కి చెందినటువంటి ఒక ట్యాంకర్ నుంచి టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవడంతో ఆ టైంలోని కొంతమంది చనిపోయారు కూడా. ఇష్యూ రిలేటెడ్ గా ప్రీవియస్ గా కూడా హికాల్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఆ ట్యాంకర్ నైతే హికాల్ వాళ్ళు హైర్ చేసుకోలేదని చెప్పి రిప్లై ఇవ్వడం జరిగింది. అగైన్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఇప్పుడు హికాల్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఆ ట్యాంకర్ నైతే వీళ్ళు హైర్ చేసుకోలేదని అండ్ ఆ ట్యాంకర్ హికాల్ కి చెందినటువంటి తలోజా ప్లాంట్ లో కూడా ఎంటర్ అవ్వలేదని చెప్పి వీళ్ళు రీట్రేట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ ఇష్యూ గురించి వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఈ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ డైరెక్టర్ March 3rd and 4th సూరత్ లోని ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లోని అటెండ్ అయ్యారు అండ్ ఈయన సింబాలిక్ గా అరెస్ట్ చేసి కండిషనల్ బెయిల్ పైన అయితే రిలీజ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అయితే కస్టడీలోకి తీసుకోలేదని జస్ట్ సింబాలిక్ గానే అరెస్ట్ చేశారని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఆ ఇష్యూ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నది. సో దీని రిలేటెడ్ గా వీళ్ళని అథారిటీస్ ఎప్పుడు అడిగినా సరే వీళ్ళు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 9.4 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీనిలో 5 మెగావాట్ కెపాసిటీ ఆర్డర్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కి వచ్చినట్లయితే రిమైనింగ్ 4.4 మెగావాట్ కెపాసిటీ ఆర్డర్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కేపీఐజీ ఎనర్జియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి వచ్చింది. అండ్ ఈ ఆర్డర్స్ వీళ్ళకి మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ కంపెనీస్ నుంచి వచ్చాయి అండ్ ఈ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని వేరియస్ ట్రంచెస్ లోని కంప్లీట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చెప్తున్నారంటే డీజీజీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు 10 to 12 ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయితే లోవర్ రేట్ ఆఫ్ జీఎస్టీని పే చేసాయని చెప్పి ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా వీళ్ళు నోటీసెస్ పంపించినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. వీటిలోని ఐటీసీ దగ్గరగా 500 crores వరకు కూడా జీఎస్టీని తగ్గించి కట్టిందని అండ్ ప్రతాప్ స్నాక్స్ వాళ్ళు 300 crores వరకు కూడా జీఎస్టీని తగ్గించి కట్టారని చెప్పి ఈ ఐటీసీ ప్రతాప్ స్నాక్స్ తో పాటుగా బాలాజీ వేఫర్స్ అండ్ ఆర్పీజీ సంజీవ్ గోయంకా కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీస్ కి కూడా వీళ్ళు నోటీసెస్ సెండ్ చేసినట్లుగా షేర్ చేస్తున్నారు. బట్ ఇది సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ కంపెనీస్ దగ్గర నుంచి నోటీసెస్ రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ఆమ్కో వాళ్ళ టెక్నాలజీ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఆమ్కో డిజిటల్ వాళ్ళు ఎల్టీఐ మైండరీ వాళ్ళతోని షేర్ హోల్డర్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి సౌదీ అరేబియాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీని క్రియేట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని ఈ కంపెనీని క్రియేట్ చేయడం ద్వారా 2030 కల్లా కూడా సౌదీ అరేబియాలోని ఐటీ సెక్టర్ లో స్కిల్డ్ జాబ్ క్రియేట్ చేయాలని చెప్పి ఏదైతే విజన్ ని పెట్టుకున్నారో ఆ విజన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీసైక్లింగ్ కంపెనీ అయినటువంటి గ్రావిటా వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి గ్రావిటా టాంజానియా లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ లోని బ్యాటరీ రీసైక్లింగ్ కెపాసిటీని 5000 MTPA పెంచినట్లుగా దీంతోని ఇక్కడ కెపాసిటీ 12,000 MTPA కి రీచ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి వీళ్ళు దగ్గరగా 3.33 crores వరకు ఇన్వెస్ట్ చేశామని టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ త్రూ అరేంజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాటరీ రీసైక్లింగ్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ పెరుగుతున్నదో ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకే వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి ఎన్ఎల్సీ ఇండియాలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 79% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైవర్స్మెంట్ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు ఎన్ఎల్సీ ఇండియాలోని ఓఎఫ్ఎస్ రూట్ లో గవర్నమెంట్ 7% స్టేక్ వరకు కూడా సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ఈ స్టేక్ సేల్ ద్వారా గవర్నమెంట్ 2000 to 2100 crores రైజ్ చేయడానికి చూస్తున్నట్లుగా సిఎన్బిసి యాంకర్ అప్డేట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా దీపం అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే త్వరలోనే డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. చూడాలి ఈ ఓఎఫ్ఎస్ రిలేటెడ్ గా త్వరలో ఎన్ఎల్సీ ఇండియా దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేయాలి. మార్చ్ మంత్ లోకి వచ్చాం కదా, ఆల్మోస్ట్ మనం ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్ గా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో ఇదే లాస్ట్ మంత్. ఒకవేళ మీరు ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ కానీ తీసుకోలేనట్లయితే వెంటనే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇందులో ఇన్సూరెన్స్ లో కూడా మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏమైనా జరిగిన పక్షంలో మన ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవ్వకుండా టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీని కాపాడుతుంది. సో మీరు టర్మ్ ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వెంటనే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఈ రోజు వీడియో యొక్క స్పాన్సర్ అయినటువంటి డీటో ఇన్సూరెన్స్ లోని మీ కంఫర్టబుల్ టైమింగ్ లోని మీరు కాల్ షెడ్యూల్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. అండ్ ఈ డీటో ఇన్సూరెన్స్ యొక్క లింక్స్ ఈ రోజు వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీ కాల్ షెడ్యూల్ చేసుకుని ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.